మ్యూజిక్ షాప్ మూర్తి భయ ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. వీడియో నేను చూడండి. అండ్ యాక్చువల్లీ మూవీ నేను కంప్లీట్ చేసి 53 days కూడా అవుతుంది, కానీ మూవీ రివ్యూ అనేది కొంచెం లేట్గా వస్తుంది. సో ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు ఎలా అనిపించింది, మన అజయ్ ఘోష్ గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలింలో అండ్ చాందిని చౌదరి గారు యాక్ట్ చేసిన ఈ ఫిలింలో. సో ఓవరాల్గా ఇదంతా కాన్సెప్ట్ పక్కకి పెడితే మనకు మూవీ ఎలా అనిపించింది అని ఒక మాటలు చెప్పాలంటే నాకైతే నచ్చింది, మంచిగా ఉంటుంది. ఫిలిం గురించి మనం ఇంటెత్తు రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన అజయ్ ఘోష్ గారు దీంట్లో ఒక మ్యూజిక్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు ఒక విలేజ్లో. సో వాళ్ళకంటూ ఒక 2 కూతుళ్ళు, తన భార్య. సో తన భార్యకైతే అసలు ఇష్టం ఉండదు మ్యూజిక్ షాప్, ఎందుకు ఒక ఫోన్ షాప్ పెట్టుకో అన్నట్టు చెప్తా ఉంటుంది. ఇతనేమో లేదు నేను ఇదే కంటిన్యూ చేస్తాను ఇతను అంటాడు, కానీ కొన్ని కారణాల వల్ల అది తీసేయాల్సిన అవసరం వస్తుంది. అది పక్కకు పెడితే మన చాందిని చౌదరి గారు ఎంట్రీ అయిన తర్వాత, సో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మన డీజే మూర్తి ఎలా మారాడు అనేది కాన్సెప్ట్. సో ఇదంతా మీరు ఓవరాల్గా మూవీ చూసి తెలుసు. చాందిని చౌదరి గారి నేమ్ వచ్చేసరికి అంజనా అన్నమాట ఫిలింలో. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది. నాకైతే సెకండ్ హాఫ్ అనేది కొంచెం నచ్చింది భయ వెన్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్ అనేది కొన్ని విలేజ్ సీన్స్ కానీ, లేకపోతే మన చాందిని చౌదరి గారికి అతనికి డాడీకి ఉన్న కొంచెం ఆ రిలేషన్ కానీ, సో ఓవరాల్గా ఇదంతా చూస్తారు. అంటే మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కొంచెం ఫ్యామిలీ కొంచెం వేరుంటుంది, మన చాందిని చౌదరి గారి ఫ్యామిలీ కొంచెం వేరుంటుంది. సో ఆ ఫ్యామిలీ మధ్యలో ఏం జరుగుతున్నాయి, ఆ కాన్సిక్వెన్సెస్ అనేది మీరు ఓవరాల్గా ఫిల్మ్ చూస్తారు ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్లో అనేది కొంచెము ఇంట్రెస్టింగ్ పోర్షన్స్తో స్టార్ట్ అవుతూ కనెక్టెడ్ విధంగా మనకి ఎమోషనల్ సీన్స్ కూడా ఆ క్లైమాక్స్లో, ఆ ప్రీ క్లైమాక్స్లో మెయిన్ అయితే చూస్తాము. సో దానికి నేను కనెక్ట్ అయినా అందరు కనెక్ట్ అవుతారా కారా అనేది ఐ డోంట్ నో. సో ఓవరాల్గా ఈ వేరియేషన్స్లో అయితే ఫిలిం అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. మీరు చూడండి, మీరు ఫిలిం చూస్తే బాగుంటుంది. డీసెంట్ యాక్టింగ్ మన అజయ్ ఘోష్ గారు ఈ ఫిలింలో, అండ్ నిజం చెప్తున్నా. అండ్ మన చాందిని చౌదరి గారి యాక్టింగ్ కూడా ఓకే అందరు బాగానే చేస్తారు. వెన్ కమింగ్ టు అదర్ క్యారెక్టర్స్ అందరూ ఓకే. సో ఓవరాల్గా ఫిలిం అనేది ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఫిలింలో ఆ బీజియం స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది జస్ట్ ఓకే కనిపించింది. కానీ ఫిలింలో నాకు నచ్చింది ఏమంటే ఆ సాంగ్ నచ్చింది భయ. అంటే డీజేకి సంబంధించిన ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో అది కొంచెం నాకు బాగా నచ్చింది ఫిలింలో. వెన్ కమింగ్ టు అదర్ సాంగ్, మన అంజనా క్యారెక్టర్ అదేనండి, మన చాందిని చౌదరి గారి క్యారెక్టర్ ఈ ఫిలింలో కనిపించేది చాలా తక్కువ రోలే. అంటే లైక్ ఫస్ట్ హాఫ్లో కనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో అంతలా మనకు కనిపించేది ఫిలింలో. అండ్ ఓవరాల్లీ ఫిలిం రివ్యూ అయితే ఇది మన మ్యూజిక్ షాప్ మూర్తి. అండ్ ఓవరాల్గా ఈ మూవీ అనేది మనకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి అల్లరి కంటెంట్ ఏముండదు, మంచి స్టోరీ ఓరియంటెడ్ ఫిలిం. సో మీరు కంపల్సరీ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అండ్ గైస్, ఓవరాల్గా వీడియో అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.